తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కథను మీరు తయారు చేసుకున్నప్పుడు రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే శివరాజ్ కుమార్ గారి క్యారెక్టరైజేషన్ కానీ జగద్బాబు గారి క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టరైజేషన్ రెడీ చేయడానికి డెఫినెట్గా మీరు ప్రతి క్యారెక్టర్ చాలా కష్టపడ్డారు. వాళ్ళ గెటప్లు కానీ వాళ్ళ అన్నీ చూస్తుంటే అర్థమైపోతుంది. అసలు ఎంత టైం పట్టింది సార్ క్యారెక్టర్స్ అన్నీ రెడీ చేయడానికి? మీకు అంతా ఎక్కువ కష్టపడిన క్యారెక్టరైజేషన్ రామ్ చరణ్ గారు తెలుసు. అప్పల్ సూరి క్యారెక్టర్ అండి, జగద్బాబు గారి క్యారెక్టర్కి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. ఈ క్యారెక్టర్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మొన్న భయ్య దీపేందు క్యారెక్టర్ కానివ్వండి, క్యారెక్టర్ లచ్చియమ్మ క్యారెక్టర్, ఇవన్నీ డిజైన్ చేయడానికి ఒక 2-3 అవర్స్ పట్టిందండి. వీళ్ళందరూ నార్మల్ మనుషులు అయ్యి దాని ప్రాణం పోసుకుని బయటికి రావడానికి రైటింగ్లోనే టైం పట్టిందండి. ఈ క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లు కూడా అంతే. భూమన్ గారి క్యారెక్టర్ ఇంపార్టెంట్, కొరమయ్యలో క్యారెక్టర్ ఉంటాయండి, ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఒక 10 క్యారెక్టర్స్ ఉంటాయండి. ఆ 10 కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటాయి మనందరితో. అంటే సినిమా అయిపోయింది సార్, థియేటర్కి రిలీజ్ అవ్వబోతుంది అంటే డేట్ చెప్పను మీకు, డేట్ చెప్పను. బట్ ఏంటంటే చాలా రోజులైంది సార్ ఒక మంచి సినిమా గురించి ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అందరి కనులు పెద్ద వైపే ఉన్నాయి. డెఫినెట్గా అందరు చాలా రోజులు అవుతుంది ఒక మంచి సినిమా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేసి కూడా. సో ఇది అందరూ మాట్లాడుకుంటున్నారు సార్. ఇది కొంచెం ప్రెజర్ అనిపిస్తుందా సార్? డెఫినెట్గా లేదంటే ఒక మంచి సినిమాను నేను ఇస్తున్నాను మీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉందా? ప్రౌడ్ ఫీలింగ్ ఉంది సార్. కథ రాసినప్పుడే మంచి సినిమా చూస్తారు, మంచి సినిమా చేస్తారు, ఈ సినిమా ఏ హీరో చేస్తే ఆ హీరో బాగుంటుందని ఎలాగ అనుకున్నానో సేమ్ టైం ఇప్పుడు చూపించినప్పుడు కూడా జనాలు కూడా చాలా మంచి కథ చేసావు, చాలా ఎమోషనల్ ఉంది, కొత్త ప్రపంచం ఉంటుంది సార్. కొత్తగా కొద్దిగా ఫ్రెష్గా డైలీ చూసిన ఒక విజువల్ కాకుండా కొత్త విజువల్ కనబడుతుందండి. అది గొప్పగానే ఉంది. సేమ్ టైం ఏమో ఈ టెన్షన్ అంతా కూడా టెన్షన్గానే ఉంది. అందుకే కదండి 4-5 నిద్ర టాబ్లెట్లు వేసి పడుకుంటా అది అర్థం లేకుంటే. సార్ నాకు బాగా గుర్తు, మధురనగర్ పార్క్లో మీరు వాక్ చేస్తున్నప్పుడు మీ వాక్మేట్ నేను మార్నింగ్ కరెక్ట్గా 2025 మార్చి 20వ తారీఖు ఆ టైంలో మీరు ఆ గ్లిమ్స్ చూపించారు పార్క్లో ల్యాప్టాప్లో పెట్టి. అప్పుడు చూసినప్పుడే అంటే అప్పటికి ఇంకా మొత్తం ఆర్ఆర్ బీజిఎం అవ్వలేదు. చూసినప్పుడే మీకు చెప్పేశాను సార్, బ్లాక్ బస్టర్ సినిమా. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం, గ్లిమ్స్ కానీ టీజర్ కానీ నెక్స్ట్ సాంగ్స్ కానీ ఇప్పటి వరకు ప్రతిదీ బ్లాక్ బస్టరే. ఏంటి సార్ ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది? ఒక్కొక్క కంటెంట్ బయటకు వస్తున్నప్పుడు జనాలు రిసీవ్ చేసుకుంది కానీ ఫ్యాన్స్ నిజంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఆకలి తీరిపోయింది. ఇది చాలా ప్లస్ అండి. అంటే రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ ముందుకెళ్ళడం అన్నది చాలా ప్లస్ పాయింట్ అండి. అది అన్నిటిలోనే జరిగిందండి. ట్రైలర్ దగ్గర ఒకటి దగ్గర రాబోతులేక పర్లేదు అన్నారండి, పర్లేదు బాగానే ఉంది అన్నారండి. అంటే మీరు అనుకున్న కాన్సెప్ట్ వేరు, మీరు అనుకున్న దాని వేరు, ఆ స్ట్రాటజీ వేరు ఆ ట్రైలర్లో. అవునండి, యావరేజ్ కొన్నా చాలు సినిమాకి వచ్చిన తర్వాత చూస్తారు కదా అన్నది అన్నీ కూడా ఆ ప్లస్ అవ్వడం అన్నది సినిమాలో. ఈరోజు బజ్ ఓపెన్ చేస్తే బీభత్సంగా ఉన్నాయని ఫోన్ చేస్తాను, నాకు చెప్పకుండా నేను నాకు ఏమీ చెప్పకండి, సినిమా హిట్ అయిన తర్వాత ఆ రోజు చెప్పండి అంత హిట్ అయిందంటే, నాకు ఏమో ఫోన్లు కూడా చేయకండి అని చెప్పాను. అంటే చరణ్ గారు యాజ్ యాక్టర్గా ఆయనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు డెఫినెట్గా. కానీ ఆయన నిన్న మాట్లాడినప్పుడు ఈ సినిమా నాకు పర్సనల్ కూడా నన్ను మార్చేసింది, నా ఆలోచన ధోరణి మారింది, నా నడక మారింది, చాలా పెద్ద స్టేట్మెంట్ సార్. అంటే ఏంటి సార్ ఆయన్ని పర్సనల్గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అసలు చరణ్ గారు? మరి ఆయన అంతలాగా ఇన్వాల్వ్ అయిపోయారంటే ఆయనకి పెద్ద క్యారెక్టర్కి చాలా సిమిలర్ కనెక్షన్స్ ఉంటాయి సార్. ఎవరి మీద పగ పెట్టుకోరు, వదిలే నెగిటివిటీ అసలు మాట్లాడరు, ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటారు. సేమ్ క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ కూడా అంతే అండి. ఏం జరిగినా మన మంచిగా ముందుకెళ్దాం అన్నది చరణ్ గారిలో ఎలా ఉందో పెద్ద ఇలా ఉంది. కాబట్టి ఆయన ఎమోషనల్గా ఇంకా దగ్గర అయిపోయి ఉంటారండి పెద్ద క్యారెక్టర్కి. బహుశా అదేంటో అందుకే ఆ స్టేజ్ మీద అలా చెప్పుంటారు. ఆయన ఉన్న దగ్గర నిజంగా చాలా పాజిటివ్ ఆరా ఉంటుంది. ఒకరి గురించి మాట్లాడేది కూడా మనం మాట్లాడుతుంటే కూడా వినండి ఆయన. అసలు ఎందుకులే బాబాయ్ మన పని మనకు ఉందని ఆయన ఎప్పుడు హనుమాన్ చాలీసా పెట్టుకుంటాడండి మొబైల్లో. ఇప్పుడు మేము ఫ్లైట్లో వచ్చినప్పుడు కూడా హనుమాన్ చాలీసా పెట్టుకుంటాడండి. కార్లో కూడా మనం మాట్లాడుతుంటే కూడా హనుమాన్ చాలీసా ఏదైనా దేవుడిది మంచిది ఏదన్నా అలా ప్లే అవుతూ ఉంటుంది. మనం కూడా నెగిటివ్ మాట్లాడాలనుకున్నప్పుడు కూడా మాట్లాడమండి, ఎందుకంటే ఆయన అంత మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం ఎందుకు మూడ్ పాడు చేయడమే. వ్యక్తిగతంగా చాలా అంటే నాకు చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, శ్రీవల్లి అనే సినిమా విజేంద్ర ప్రసాద్ డైరెక్షన్లో సినిమా దాని ఫంక్షన్కి వచ్చేసారు రామ్ చరణ్ గారు ప్రీ రిలీజ్ అయింది. దానికి ఆ ఫంక్షన్కి ముందు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు చిన్న అమ్మాయిలు. వాళ్ళంతా రామ్ చరణ్ గారు ఫుల్ స్పీచ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెయిటింగ్ అనమాట చరణ్ గారితో ఫోటో దిగుదామని. ఆ సంగతి చరణ్ గారికి కూడా తెలియదు. ఫుల్ ఫ్యాన్స్ అంతా ముందుకు వచ్చేసరికి చరణ్ గారిని బాడీగాళ్ళు అంతా తీసుకెళ్ళిపోయారు. కానీ వాళ్ళ చూసి వెనక్కి ఎందుకు అలా చూసి వాళ్ళంతా వెయిట్ చేస్తారని ఆయన తెలుసుకొని వచ్చి ఫోటో అందరు దిగి ఆ రష్లో కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
అసలు నిజంగా అది చూసా, నేను పర్సనల్గా చూసా. చాలా అంటే ఆ టైంలో ఎవరు కూడా వెనక్కి రాలేరు, అంత ఫ్యాన్స్ హడావుడి కానీ అంత రష్ సార్. అవునండి అవును. ఆయన అంత హంబుల్ అండి. ఆయనకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో మరి. ఆయన ఎవరినైనా ఫ్రెండ్స్ వచ్చారు సార్ అంటే అవునా అవును మన వాళ్ళతో కాఫీ తాగి ఫోటోలు ఇచ్చి పంపుతారండి. అది చిరు సార్ దగ్గర నుంచి వచ్చి ఉంటుందండి హంబుల్నెస్ అంతా మరి. అంటే ఈ సినిమా విషయంలో ఆయన చాలా గాయాల పాలు కూడా అయ్యాడు. అవునండి బాబు పాపం. ఆ కంటికి జరిగినప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా సార్? నేను భయపడ్డానండి. అంటే కంటికి కాలో చెయ్యో అయితే పర్లేదు కానీ కంటికి తగిలినప్పుడు ప్యానిక్ అయిపోయి బాబోయ్ నాకు అన్నీ చిరంజీవి సార్ గుర్తొచ్చారండి. ఫోన్ కూడా చేస్తారా ఆయన అంటే లేదు లేదా చరణ్ సారే లైట్ తీసుకున్నాడండి. ఏం పర్లేదని కంటికి ఇలా బ్లడ్ గారిపోతుంది ఇలా పట్టుకుని నెక్స్ట్ తగిలిన దగ్గరికి వెళ్ళి నీ తప్పేమీ లేదు నాది తప్పు ఉంది నేను కొద్దిగా ముందు లేగాల్సింది అంటే లేదు అయింది పాపం తప్పు ఆపోజిట్ పర్సన్ అండి. కానీ ఆడు భయపడతాడు రేపు పొద్దున మళ్ళీ షూటింగ్ చేయలేని మనోడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి పిల్ల నీకేం కంగారు పడి మిస్టేక్ నాదే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకుని మళ్ళీ షూటింగ్ వచ్చేస్తానండి. వద్దంటే స్వెల్లింగ్ వచ్చింది. స్వెల్లింగ్ వస్తే అది విజిబుల్గా అది కెమెరాలో కనిపిస్తుంది తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అండి. నెక్స్ట్ డే 2 days తర్వాత నెక్స్ట్ డే అంటే షూటింగ్ వచ్చాడు సార్. షూటింగ్ వచ్చేది ఆ రోజు గచ్చిబౌలి స్టేడియంలో షూటింగ్ జరుగుతుంది. వస్తారండి మళ్ళీ నెక్స్ట్ డే. అక్కడ ఆయన షూటింగ్ చేస్తుంటే ఇక్కడ రామ్ చరణ్ గారి మేనేజర్ ప్రవీణ్ గారు టెన్షన్ పడుతున్నారు. అక్కడ మొత్తం అసలు అవి కుస్తీ జరుగుతుంది కదా రెజ్లింగ్, అసలు మామూలుగా ఒరిజినల్ గా అంత ఎత్తు నుంచి ఇలా పడి ఒరిజినల్ గా ప్రతి షాట్ చేస్తున్నారు. ఆ షాట్ అయిపోయే వరకు ఇక్కడ ప్రవీణ్ గారికి టెన్షన్. అసలు నిన్ననే జరిగింది, ఆ కుట్లు పచ్చిగా ఉన్నాయి, అలా చేసేస్తున్నారు, ఆయన టెన్షన్ పడుతున్నారు. షాట్ అయిపోగానే ఆయన అమ్మాయి అనుకోగానే అసలు మానిటర్ వైపు కూడా చూడలేదండి ఈ టెన్షన్ కి. మీరు కూడా ఉన్నారు సార్ ఇక్కడ. దేవుని టెన్షన్ ఆయన అమ్మాయి షాట్ అయిపోగానే అమ్మాయి అనుకున్నాగానే చరణ్ గారేమో వెళ్ళగానే మళ్ళీ అక్కడ పుషప్ చేస్తూ జిమ్ చేస్తూ మళ్ళీ షాట్కి వచ్చాడు. అంత డెడికేటెడ్గా ఉన్నాడు సార్ ఈ సినిమా. అవునండి అవునండి అది నిజం. చాలా డెడికేటెడ్గా ఉన్నారండి. చాలా మొండోడండి బాబు చరణ్ సార్. అంటే అందుకండి ఇంత మొండోడు ఇంతడు మంచోడు కాబట్టి అండి అందరికి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. చరణ్ సార్ చాలా మంచిగా జరుగుతుంది సార్, అందరూ నో డౌట్. ఏంటి సార్ అంటే ఈ కథను చిరంజీవి గారికి చెప్పలేదు, ఫస్ట్ ఉప్పెన కథ చిరంజీవి గారికి చెప్పారు మీరు. ఈ కథను ఎందుకు చిరంజీవి గారికి అనుకున్నాను సార్ నేను. చిరు సార్కి చూపిద్దాం, ఇది థ్రిల్ ఫీల్ అవుతారు. అన్ని కథలు వినేయడమేనా ఆయన, ఒక కథ చూపిద్దాం ఆయనకి అన్ని చూడాలి. ఎప్పుడు చూస్తారా చిరు సార్? ఈ సినిమా ప్రారంభప్పుడు మీ నాన్నగారు అమ్మగారు కూడా అందరూ వచ్చేస్తారు, చూశాను నాన్నగారు. అంటే మీరు సినిమాలోకి వస్తా అన్నప్పుడు మీరు చిరంజీవి గారికి అయితే లెటర్ రాస్తున్నప్పుడు చిరంజీవి గారు నాకు లెటర్ రాస్తారని మీరు అన్నప్పుడు అరే చిరంజీవి గారికి ఉచ్చబోసుకుంటానికి టైం ఉండడు, నీకు ఉత్తరం ఎక్కడ రాస్తాడు రా. అలాంటి చిరంజీవి గారు అబ్బాయితో మీరు సినిమా చేశారు. నాన్నగారు ఆ అనుభూతి పొందారా సార్? అంటే నాన్నగారికి అదంతా అంటే రీసెంట్గా నాన్నగారు కీర్తి శేషి గారి సంగతి తెలుసు. ఎలా అండి సార్ అటాచ్మెంట్ నాన్నగారికి సినిమా విషయం? పూజ చూసారండి, నేను చాలా హ్యాపీ. అంటే పూజ చూశారు. నాకు ఉప్పున అయిపోయిన తర్వాత నాకు ప్రొడ్యూసర్ బెంజ్ కార్ ఇచ్చారండి. బెంజ్ కార్ ఇస్తే నాకు బెంజ్ ఎందుకు, నాకు కార్ ఉంది కదా ఆల్రెడీ, నాకున్న కార్ నాకు ఉంది, ఇంటి దగ్గర ఉన్న కార్ ఇంటి దగ్గర ఉంది, బెంజ్ ఎందుకు అని డబ్బులు ఇవ్వచ్చు కదా ఎక్కడైనా సేవ్ చేసుకుంటాను మంచిగా అనుకున్నానండి నేను. అంటే మంచిగా అనుకుంటే అప్పుడు మా నాన్నగారు ఆ కార్ ఎక్కించుకుని తిరిగాను. తన తర్వాత ఉప్పున అయిపోయింది, తన తర్వాత తను కాలం చేశారు, పెద్ద షూటింగ్కి వచ్చారు. అప్పుడు అనుకున్నమాట అండి. అప్పుడు నవీన్ గారిని అడిగిన మైత్రి నవీన్ గారిని ఎందుకు సార్ కార్ ఇచ్చారు నాకున్న కార్ చాలు కదా అంటే అప్పుడు అనుకున్నా మా నాన్న బెంచ్ కార్ ఎక్కిన తిరిగాను, ఈరోజు ఈ సినిమా తర్వాత నేను బెంచ్ కార్ కొనుక్కున్నా, మా నాన్న లేనప్పుడు ఎందుకు నాకు ఎమోషన్ అనిపించింది. అంటే ఎప్పుడుదప్పుడేంటి విషయం, ఏ రోజుది ఆ రోజు అన్నది ఆ రోజు నాకు తెలిసిందండి. అంటే ఫ్యూచర్ కోసం తెగ ఆలోచించేసి పాస్ట్ కోసం తెగ ఆలోచించేస్తాం, అది కాదు, ప్రజెంట్లో బతకడమే నేర్చుకోవాలి. ఈ రోజు జరిగిన అద్భుతమే నీ జీవితం, అంతే, ముందు వెనక కాదు. ఈరోజు కష్టపడదాం, ఈరోజు ఎంజాయ్ చేద్దాం లైఫ్ని, అలాగే భవిష్యత్తు మీద ఓప్స్తూ ఉందాం అన్నది నాకు నేర్పింది సార్ ఆ ఇన్సిడెంట్ నుంచి.